మను అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు, నేనైతే కూర్చున్నాను. చూడండి 23లో అయితే వెళ్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏమిటంటే మేమైతే కొత్త సైకిల్ కొని ఈ రోజుకైతే 4 days అవుతుంది. దీనికి పూజ చేసాం, పువ్వులు కూడా మొత్తం వాడిపోయాయి. అయితే ఈ 4 రోజులు మేము దీన్ని వాడిన తర్వాత దీని రివ్యూ ఎలా ఉన్నది, దీనికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, చాలా బాగుందా అనేది ఈరోజు వీడియో. మనం అయితే దీన్ని చాలా కిలోమీటర్లే దీన్ని తొక్కేశాడు. ఇంకా అంతకంటే ముందు మేమైతే దీన్ని కొన్న తర్వాత రెండో రోజు అయితే మేము ఫిష్ కొనడానికి అయితే ఒక 10 కిలోమీటర్ అయితే నేను ఇదే సైకిల్ మీద అయితే వెళ్ళాము. ఎందుకంటే ఇది ఛార్జింగ్ ఎలా ఉంటుంది, స్పీడ్ ఎలా వెళ్తుంది, ఇద్దరిని లాగుతుందా, అంటే ఎత్తు రోళ్ళు ఉంటే ఎక్కుతుందా అనేది మొత్తం అయితే టెస్ట్ చేయడానికి అయితే మేమైతే వెళ్ళాము. అందులోకి వెళ్ళైతే ఒక క్లిప్ అయితే రికార్డ్ కాలేదు, మిగతా మొత్తం ఉంది. అది కూడా మీకు ఇదే వీడియోలో వస్తుంది. చూడండి, నేనైతే ఇక్కడనైతే కూర్చున్నాను, మా డాడీ అయితే ఇక్కడనైతే కూర్చున్నాడు. మేమైతే ఈ ఒకే సైకిల్ మీద ఇక్కడ కూర్చున్నాను, వెనకాల కూర్చున్నాం. మానే డ్రైవింగ్ అయితే చేశాడు, నేను కూడా కొంత దూరం అయితే నడిపేశాము, ఇద్దరం కలిసి వెళ్ళాము. తర్వాత ఇప్పుడు ఈ సైకిల్ గురించి అయితే ఒకసారి దగ్గర నుంచి మాట్లాడుకున్న తర్వాత ఆ వీడియోని అయితే మీరైతే చూడండి. ఒకసారి అయితే మీకు దగ్గర నుంచి చూపిస్తాము ఇది ఎలా ఉందా అనేది. అలానే మనం కూడా ఎలా సంతోషంగా ఉందా, ఎలా ఉందా అనేది కూడా అడిగి తెలుసుకుందాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే ఆన్ చేస్తున్నా సైకిల్ని అయితే. ఓకే, మనం ఆన్ చేయి. ఇప్పటి వరకు నువ్వు ఎన్ని కిలోమీటర్లు తిరిగావు? డిస్ప్లే ఆన్ అయింది. 57 కిలోమీటర్స్ అయితే తిరిగాడు ఈ 4 daysలో. చూడండి, మేమైతే సుందంబాద్కి వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ ఛార్జింగ్ తోనైతే వెళ్ళాము. ఇప్పుడైతే 16 కిలోమీటర్స్ ఉండే. చూడండి, 16 కిలోమీటర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ అయ్యి మళ్ళా 36 కిలోమీటర్స్కి ఇంటికైతే వచ్చేసాము. 20 కిలోమీటర్స్ అయితే మొత్తం అయితే మేమైతే వెళ్ళేసి వచ్చాము. అయినా కానీ ఆఫ్ అయితే వచ్చింది ఛార్జింగ్. అయితే ఇంకా ఇక్కడ నుంచి ఇంతవరకు ఉండే, ఆఫ్ అంటే ఇంకా ఎక్కువనే ఉండే. ఇంకా 20 కిలోమీటర్స్ ప్లస్. మనకైతే ఇది 40 కిలోమీటర్స్ రేంజ్, కానీ కాకపోతే ఇంకా 40 కిలోమీటర్స్ కంటే ఎక్కువనే వస్తుంది కదా. తర్వాత వచ్చేసి మనం నీకు ఇందులో ఏమైనా మైనస్ అనిపిస్తుందా? అన్ని మంచిగానే ఉన్నాయా? మంచిగానే ఉన్నాయి, అన్ని మంచిగానే ఉన్నాయి. లైట్ ఎలా వస్తుంది? నైట్ మస్తు వస్తుంది. బండి లైట్ లాగానే. చూడండి, రింకు నేను ఆడుకుంటున్నా అప్పుడైతే నేను లైట్ అయితే రింకు సడన్ గా చూసి బండి లైట్ అనుకుంటానట. ఫస్ట్ టైం ఆరన్ చూసలేదు, ఎప్పుడు చూడలే. ఎప్పుడైనా బెల్లే ఉండే, కానీ ఇప్పుడు వెరైటీ ఆరన్లు కూడా ఇచ్చారు. ఇక్కడ హారన్ అయితే చూడండి లైట్ లోనే ఉంటుందట హారన్ అయితే. ఇంకా లైట్ని మనం ఇట్లా మనకు కావాల్సిన డైరెక్షన్ లో అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అందులో మనకు ఇక్కడ ముందు సస్పెన్షన్ అయితే ఉంది, ఆయిల్ సీల్, షాక్ అబ్జర్ మంచి యాక్షన్ ఇస్తుంది. ఇట్లా ముందు అయితే చూడండి, అలానైతే యాక్షన్ చాలా ఇస్తుంది కదా మనం. అంటే నీకు అంటే ఇట్లా ఎత్తేస్తుందా? ఎత్తేస్తలేదు కదా, కొంచెం వెనకాలనైతే బెటర్ ఉండు. అదే చూడండి. అలాగే డిస్క్ బ్రేకులు కాబట్టి సూపర్ ఆగుతున్నాయి. నేను బ్రేక్ వేసినప్పుడల్లా. తర్వాత మళ్ళీ వెనకాల డిస్క్ బ్రేక్లే. చూడండి, వెనకాల కూడా డిస్క్ బ్రేకులే ఉన్నాయి. చూడండి, నా సైకిల్ వచ్చేసి ఈ మోట్రాన్ కంపెనీకి చెందింది. చూడండి ఇక్కడైతే గేర్స్ ఉన్నాయి. ఈ గేర్స్ వలన మనకు ఒకవేళ ఛార్జింగ్ అయిపోయినా కానీ ఈజీగా తొక్కుతుంది. ఇప్పుడు 7th గేర్ వెళ్తున్నాం. మంచి అంటే ఇలా మనకు వెయిట్ పడకుండా వెళ్ళిపోతుంది. అలాగే ఇప్పుడు ఏమన్నా ఎత్తు ప్లేస్లు ఉంటే ఫస్ట్ గేర్ వేసుకొని మనం దొక్కుకున్నామంటే ఈజీగా పోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ గేర్స్ ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ గేర్ లో ఇప్పుడు మనకు 7 గేర్స్ ఉంటాయి. చూడండి, నా సైకిల్ మోటార్ అలాగే సైకిల్ మొత్తం ఈ మోట్రాన్ కంపెనీకి చెందిందే. ఓన్లీ బ్యాటరీ మనం తీసుకొని ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మళ్ళీ మనం ఏమైనా అవసరం ఉంటే దీన్ని వేసుకోవచ్చు సైకిల్ షాప్ కాడి ఇటు.
అలాగే ధూప్ అయితే వాటర్ కూడా కొంటవచ్చు, ఇందులో తాగొచ్చు మధ్యలో ఆగి. దాహం వేస్తే ఇక్కడ బాటిల్ కూడా ఉంది, బాటిల్ కూడా ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. మనకు బురద జిల్లకుండా వర్షం వచ్చినప్పుడు ఇవి కూడా ఉన్నాయి కొంచెం కాలువ చూడండి. కొన్ని సైకిళ్ళకి అయితే వెనకాల ఇవి రావు, దీనికైతే వెనక ముందు అయితే ఉన్నాయి. చూడండి వీటిని మనం మనకు కావాల్సిన తీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మొబైల్ పెట్టుకోనికి అవుతుంది, మ్యాప్ తెలియకుండా పెట్టుకొని వెళ్ళడానికి, వేరే ఎక్కడికైనా మనం వెళ్ళి సైకిల్ కొంటూ పోతే అక్కడ పని చేయడానికి. ఇక్కడైతే గేర్ సిస్టమ్ అనేది ఇక్కడ ఉంటుంది. చూడండి దీని టైర్లు కూడా వచ్చేసి బాగా స్ట్రాంగ్. మేము ఇద్దరం కలిసి వెళ్ళినా కానీ ఏం కాలేదు, చాలా బాగున్నాయి. కాస్ట్ కూడా బాగానే ఉంది టైర్ అడిగినాం మేము. చూడండి మనం నీకైతే ఎలా అనిపించింది? సూపర్. సాయనకు ఒక్కసారి సైకిల్ పూజ 4 రోజులు అయితే తీరా అంటే సరే ఇస్తా అని. చూడండి ఇంకా మనం సీట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, దీన్ని ఇట్లా అని ఇట్లా మీదకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకు ఎవరు సైకిల్ ఎక్కడ పెట్టినప్పుడు ఈ లాక్ వేసుకుంటే ఎవరు తీసుకోకుండా ఉంటుంది. చూడండి సీటును అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, అలా ఇచ్చారు ఇందులోనైతే. ఇప్పుడు నేనైతే ఒక రౌండ్ అయితే వేస్తాను. చూడండి దీనికి బండిలానే కీ ఆన్ ఆఫ్ ఉంటుంది. చూడండి అలాగే మనం బ్యాటరీని ఛార్జింగ్ పెట్టేటందుకు ఇట్లా తీయచ్చు. దీనికైతే ఒక కీ ఉంటుంది. చూడండి ఇప్పుడు ఇట్లా తీయచ్చు, లేపితే వస్తుంది. చూడండి ఇలా మనకైతే బ్యాటరీ లేవడం లేదు. చూడండి ఇక్కడ ఉన్నాయి పిన్నులు, ఇవి మనకైతే బ్యాటరీ లేవడం లేదు, బాగా బరువు ఉంది, అందుకే లేపుతలేడు. చూడండి దానికి ఫిక్స్ చేసి లాక్ వేసుకుంటే అయిపోతుంది. ఎవరు ఇంకా తీయరు. చూడండి ఇక్కడనైతే ఛార్జింగ్ పిన్, ఇంకా బ్యాటరీ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. ఓకే, ఇది తీసామంటే నార్మల్ బైక్, ఇది పెట్టినామంటే ఛార్జింగ్ సైకిల్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా నా సైకిల్ అయితే. సైకిల్ గురించి మొత్తం రివ్యూ అయితే చూశారు కదా. ఇప్పుడైతే మేము సుల్తానాబాద్కు పోయి వచ్చిన వీడియో అయితే చూడండి. మేమైతే సైకిల్ ఇద్దరం అయితే వెళ్ళాము. చూడండి మేమైతే మా ఛార్జింగ్ సైకిల్ పైన అయితే మేమైతే సుల్తానాబాద్కి అయితే వెళ్తున్నాం. మా ఇంటి దగ్గర నుంచి వచ్చేసి అయితే 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇప్పుడైతే మనం అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు, నేనైతే కూర్చున్నాను. చూడండి 23లో అయితే వెళ్తున్నాము. ఇలా అయితే సుల్తానాబాద్కి వెళ్ళి అయితే వస్తుందా లేదా అని అయితే టెస్ట్ చేయడానికి అయితే మేము ఇద్దరం అయితే వెళ్తున్నాము. ఛార్జింగ్ ఎంత వస్తుందని, ఇదైతే మనకు 40 ఇస్తుందని అయితే చెప్పారు వాళ్ళు. ఇప్పుడైతే చూస్తాం. చూడండి మేమైతే 16 కిలోమీటర్స్ ఉన్నప్పుడు అయితే స్టార్ట్ చేసాము. ఇప్పుడైతే 20 కిలోమీటర్స్ అయితే వచ్చింది. చూడండి ఇప్పుడైతే మేమైతే సుల్తానాబాద్కి అయితే వెళ్తున్నాము. ఎంత దూరం ఉంటుందో టెస్ట్ చేస్తాం, అలాగే ఎన్ని కిలోమీటర్లకి ఛార్జింగ్ అయిపోతుందో కూడా టెస్ట్ అయితే చేస్తాము. ఈ సైకిల్ వచ్చేసి అయితే స్పీడ్ వచ్చేసి 25 స్పీడ్. ఇలా మెల్లగానే వెళ్ళాలి, కాకపోతే బాగానైతే వెళ్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అయితే మేమైతే ఫిష్ అయితే కొనుకొచ్చేస్తాం. ఫిష్ కొనడానికి అయితే ఇప్పుడు ఈరోజు సండే కాబట్టి సుల్తానాబాద్కి అయితే వెళ్తున్నాం. 4 కిలోమీటర్స్ చూడండి, 4 కిలోమీటర్స్ వచ్చేసి అట్లనే సైకిల్ టెస్ట్ చేసినట్టు కూడా ఉంటుందని మేమైతే వెళ్తున్నాం. అన్ని మానవ అయితే వెళ్తున్నాడు. వెళ్ళిపోతున్నాం. చూడండి 25 స్పీడ్లోనే అయితే ఉన్నాము. ఆల్రెడీ వచ్చేసాము. అయితే మేమైతే 22 అయితే వచ్చాము. ఇక్కడ గేట్ వరకు అయితే వచ్చాము. ఇది వచ్చేసి సుల్తానాబాద్ రైల్వే స్టేషన్. చూడండి ఇప్పుడైతే మేమైతే సుల్తానాబాద్కి అయితే చేరుకున్నాము. బస్ వస్తుంది, ఇంకో బస్ వెనకాల. చూడండి
స్టార్ట్ చేసాము. ఇప్పుడు 24 కిలోమీటర్స్ అయితే వచ్చింది, అంటే 8 కిలోమీటర్స్ ఇప్పటి వరకు అయితే మేమైతే ట్రావెల్ చేసాము. చూడండి ఇప్పుడైతే మేమైతే యూటర్న్ అయితే తీసుకోవాలి. చూడండి దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి ఫిష్ మార్కెట్ సుల్తానాబాద్. ఓకే ఫ్రెండ్, ఇప్పుడైతే మేము ఫిష్ మార్కెట్కి అయితే వచ్చేసాం. చూడండి ఇందులో అయితే జల్ల చేపలు అయితే ఉన్నాయి. చూడండి ఇక్కడైతే సంతన చేపలు అయితే ఉన్నాయి. మా కోసం అయితే చేపలు అయితే పడుతున్నాయి. రెండు కిలోలు వెళ్తాయి కడి అంతే. ఓకే ఓకే, మేమైతే 2 తీసుకున్నాము. 2 కిలోలు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే చేపలు తీసుకున్నాము. తీసుకొని అయితే ఇంటికైతే వెళ్తున్నాము. ఆల్రెడీ మధ్యలో వరకు అయితే వచ్చాము. మళ్ళీ అక్కడికి వెళ్ళాకైతే మీకు ఎన్ని కిలోమీటర్లు వచ్చాము అనేది. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇంటికైతే చేరుకున్నాము. ఇప్పటి వరకు మనకు ఎన్ని కిలోమీటర్లు వచ్చింది అనేది చూపిస్తాము ఇందులో. చూడండి మేమైతే 16 కిలోమీటర్స్ ఉన్నప్పుడు అయితే ఇన్షియల్ అయితే స్టార్ట్ అయ్యాము. మేమైతే సుల్తానాబాద్కి వెళ్ళేసి వచ్చాము. ఇది వచ్చేసి 20 కిలోమీటర్స్ అయితే వచ్చింది. ఇంకా ఛార్జింగ్ అయితే ఇంత ఉంది, అంటే ఇంకొక 20 వెళ్తుంది. చాలా ఉంది ఇక. ఓకే ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా. మేము సుల్తానాబాద్కి వెళ్ళొచ్చింది. మేమిద్దరం అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. మంచి స్పీడ్ 25 స్పీడ్లో అయితే వెళ్ళాము. అక్కడైతే 26 కూడా పోతుంది. ఎంత హైట్ ఉన్న రోడ్ ఉన్నా కానీ మంచి ఈజీగా అయితే వెళ్తుంది. చాలా బలంగా ఉంది సైకిల్ వచ్చేసి. మనం అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాడు. ఓకే, ఇప్పుడు సైకిల్ గురించి రివ్యూ అయితే చూశారు కదా. టోటల్గా అయితే సైకిల్ అయితే చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే మనం అండ్ సాయి ఒకసారి తొక్కుతాడు, మనం ఒకసారి తొక్కుతాను, నేను ఒకసారి తొక్కుతాను. ఒకవేళ విష్ణు వస్తే విష్ణు కూడా తొక్కుతారు. మీ అందరం తొక్కేది ఒకసారి అయితే, అంటే తొక్కడం కాదు దీన్ని తీసుకోవడం. నేను తొక్కేది అనుకొని మర్చిపోతున్నా. ఛార్జింగ్ కాబట్టి ఎక్స్ట్రా ఇచ్చిపోతాము బైక్ లాగా. ఇప్పుడైతే ఒక్కొక్కటి అయితే చూపిస్తాం. ఫస్ట్ నేనే. మనం అయితే అక్కడి నుంచి అయితే వచ్చేస్తున్నాడు. చూడండి ఎలా వస్తుందో. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇక ఇప్పుడు సాయనకి ఎన్ని రోజులకి మనం సైకిల్ ఇచ్చాడు. మనం అయితే ఎవరికైతే సైకిల్ అయితే ఇవ్వడం లేదు. ఇప్పుడే సాయికి అదృష్టం వచ్చింది. నేను నడుపుకోనా, నువ్వే నడుపుతావు కూడా. నువ్వు ఇటు నుంచి రా. ఎట్లా వస్తావు? ఇక్కడేనా పోయిరా మారిగా. దూరం బాబు. మన ఇంకొక రౌండ్ వేసేస్తారా? ఇప్పుడు డాడీ వేయాలి. వేసేమ్మా. సాయన్న నాకు అనిపించింది నువ్వు 5th గేర్ వేసుకున్నావు కదా.
మరి అట్టుగానే చూడద్దా మళ్ళా డాడీ ఇప్పుడు నువ్వే రా. ఓకే ఇప్పుడైతే మేము ఇద్దరం అయితే వెళ్ళేస్తాం. చూడండి నేను ఇట్లా ఊగుకుంటానా. వెళ్తున్నాం. బాయ్ బాయ్. రైట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే దూసుకొస్తున్నాం. నేనైతే ఇలానే సుల్తాబాద్కి వెళ్ళొచ్చాం. మీరు ఆల్రెడీ చూశారు కదా. ఇక్కడ కొంచెం వడ్లు ఉన్నాయి, మీద చెట్లు ఉన్నాయి, కాబట్టి ఇందులోకి వెళ్ళైతే ఇలా వచ్చేసాం. చాలా అంటే చాలా బాగుంది. సేమ్ బైక్ స్కూటీ పట్టుకొని పోయినట్టే. విష్ణుతోటి కూడా ఒకసారి దీన్ని డ్రైవింగ్ చేపిస్తాం, లేకుంటే ఈ వీడియో ఇంతటితో క్లోజ్ అవుతుంది. విష్ణానికి ఒకసారి ఇది ఒకతాడట. సాయనకి ఇచ్చినావు కదా విష్ణు, అటు అక్కడ సాయన ఇంటికి పోయి రాపో. సాయన ఇంటికాడికి పోయి బ్రేకులు మెల్లంగా అడ్డం పడతావు. బ్రేకులు మెల్లంగా. ఎట్లా అనిపిస్తుంది విష్ణు? గాల్లో అనిపిస్తాను మంచిగా, మస్తు అనిపిస్తుందా? బండిలో పోయినట్టే. ఓకే, వీడియో అయితే మొత్తం చూశారు కదా. సైకిల్ అయితే మనకైతే చాలా బాగా నచ్చింది. సైకిల్ కూడా చాలా బాగుంది. సైకిల్ రివ్యూ కూడా చూశారు కదా. మేము 10 కిలోమీటర్స్ పోయి మళ్ళీ 10 కిలోమీటర్స్ ఇటు వచ్చాం. మొత్తం 20 కిలోమీటర్స్. తర్వాత ఇక్కడ తిరిగి అయితే మొత్తం అయితే 57 కిలోమీటర్స్ అయితే తిరిగాడు. ఓకే, చాలా బాగుంది. గుడ్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.